ఫ్రెండ్స్, ఇదే ఈరోజు పోస్తున్నటువంటి స్లాబ్ అన్నమాట. హాయ్, హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగింది. ఈరోజు ఏం చేస్తున్నామంటే, ఈరోజు మా గ్రామంలో మరొక స్లాబ్ అయితే మేము పోస్తున్నాం. మా గ్రామానికి ఇంతవరకు 2 స్లాబ్లు అయితే పూర్తయ్యాయి. ఈరోజు 3వ స్లాబ్ అయితే పోస్తున్నాం. ఈరోజు పోస్తున్న స్లాబ్ అయితే పైన అయితే ఉంది. అది మీకు ఇప్పుడు అయితే చూపిస్తాను. కొంతమంది వంటలు అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, ఇదొక స్లాబ్, అదొక స్లాబ్. ఫస్ట్ అయితే ఆ కింద స్లాబ్ అయితే పోసాము, తర్వాత ఈ స్లాబ్ అయితే పోసాము. ఆ స్లాబ్కి అయితే ఇప్పుడు ప్లాస్టింగ్ అవుతుంది, లోపల ప్లాస్టింగ్ అవుతుంది. ఇదైతే ఇంకా ప్లాస్టింగ్ లేదు. ఇదైతే కనుక చాలా పెద్ద ఇల్లు. ఈ ఇల్లు అయితే పైన కూడా పిల్లర్స్ వేసి వగ్గేస్తున్నారు. అలాగా వంటలు అయితే చేస్తున్నారు. ఇదిగోండి ఇప్పుడే బొలోర్ అయితే మిల్లర్ని అయితే తెచ్చింది. ఇదిగోండి మిల్లర్ కూడా దింపేశారు. చూసారు కదా. ఫ్రెండ్స్, ఇదే ఈరోజు పోస్తున్నటువంటి స్లాబ్ అన్నమాట. చూడండి, చాలా పెద్ద స్లాబ్. చూసారు కదా, ఇదే ఈరోజు మేమైతే పోస్తున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడైతే పని అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి, ఇప్పుడు మిల్లరు స్టార్ట్ చేసి మాలన్నది కలుపుతున్నారు. ఇదే మా గ్రామం. చూడండి, కొంతమంది అలా వస్తున్నారు. చూడండి, పైన కొంతమంది, కింద అయితే కొంతమంది ఉన్నారు. కింద నుంచి అందించే వాళ్ళు, అలాగే పిక్కను ఆ మిల్లర్లో వేసేవాళ్ళు, ఇసుకని మిల్లర్లో వేసేవాళ్ళు ఉంటారు. ముందుగానే మేమైతే అన్నంనైతే వండేసుకున్నాము. ఇప్పుడైతే మేము మాంసాన్ని అయితే వండుతున్నాము. చూడండి, ఇది దాదాపు 150 కేజీల వరకు ఉంటుంది ఈ మాంసం అన్నీ కూడా. ఇక్కడ వచ్చిన వాళ్ళు దాదాపు 60 మంది 50 మంది వచ్చారు. కానీ చాలా ఎక్కువ మాంసం అయితే వండుతున్నాము. ముందే తెలుసుంటే అంత మాంసం అనేది వండేవాళ్ళం కాదు. చాలామంది చెప్పారు కానీ కొంతమంది అయితే రాలేదు. చాలా తక్కువ మంది అయ్యాము. ఇప్పుడైతే మాంసం మొత్తం కూడా వండడానికి అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. చాలా గ్రేవీగా వచ్చింది. ఇక్కడైతే కొంతమంది ఇసుక ఎత్తడానికి ఇక్కడైతే ఉన్నారు. అక్కడైతే కొంతమంది పిక్ ఎత్తడానికి ఉన్నారు. చూడండి, వీళ్ళు సపరేట్ సిమెంట్ ఎత్తడానికి. ఇక్కడ కొంతమంది ఉన్నారు గెమేలాలు ఎత్తడానికి అన్నమాట. ఈ స్లాబ్ పైన కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. చూడండి, ఇక్కడైతే కుర్రోళ్ళు చూడండి గెమేలాలన్నీ కూడా ఎత్తైతే జల్లేస్తున్నారు. చూడండి, ఇక్కడ గెమేలాలు కిందకి వేయడానికి అయితే చాలా చక్కగా ప్లేన్ అయితే చేశారు.
ఇక్కడైతే ఒక ముగ్గురు ఉన్నారు చూడండి. వాళ్ళు ఎత్తి అలసిపోయి ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడైతే కనుక స్లాబ్ మొత్తం అయిపోవచ్చింది చూడండి. సగమే ఉంది, అవతల కొద్దిగా ఉంది, ఇటు కొద్దిగా ఉంది. అది మొత్తం అయిపోతే మేమైతే భోజనాలకైతే వెళ్ళిపోతాము. టైం అయితే కనుక 1 గంట అయితే అవుతుంది. ఎండ మాత్రం ఈరోజు మామూలుగా లేదు. ఈరోజు ఇంత ఎండ కాస్తుందంటే వర్షం ఖచ్చితంగా వస్తుంది. మేమైతే చాలా తక్కువ మంది అయితే ఈరోజు ఈ పని అయితే చేస్తున్నాము. కానీ చాలా త్వరగా ఈ స్లాబ్ అయితే అయిపోతుంది. కొన్ని గ్రామాలలో చాలా ఎక్కువ మంది ఉంటారు, కానీ మా గ్రామంలో అయితే చాలా తక్కువ మంది అయితే ఈరోజు మేము స్లాబ్ అయితే పోస్తున్నాం. వర్షం అయితే కనుక చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది చూడండి. బయట ఎలా పడుతుందో. నేనైతే మిల్లర్ తెచ్చినటువంటి బొలోరా లోపల అయితే ఉన్నాను. చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో. భోజనం చేద్దాం అనే టైంలోనే ఫుల్లుగా వర్షం అయితే పడుతుంది. ఈ అన్నానికి తారుబన్న అయితే కప్పాము, కానీ కొద్దిగా వాటర్ లీక్ అయిందనమాట. ఇప్పుడైతే బకెట్లో వేసి మేమైతే చిన్న పాక లాంటిది ఉంది, పాక అంటే చిన్న గుడిసె లాంటిది, అక్కడైతే తీసుకెళ్తున్నాము. కొద్దిగా గేప్ ఉండింది, అక్కడి నుంచి అయితే కొద్దిగా వాటర్ వెళ్ళి కింద కొంచెం తడిసింది. భోజనం చేద్దాం అనే సమయంలోనే చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది చూడండి. వర్షం కారణంగా ఈ విధంగా మేమైతే భోజనం చేయడం అనేది జరుగుతుంది.
udah kawain di atas kena hai like gitu kodunga sini numi kodunga कसा वेळेस काय तर नाही माडे पूर्ण वेळ येता हाय गाइस गाइस गट्टी झाड गाइस गाइस येता येता काय येता डुक्का जाऊ guys bari duka yet guys hire unga katayan guys bas ben jaya so guys pure alte nada amma kade use jodo vakas ambar kene mangai se guys yeda yeda స్లాబ్ అయితే కనుక మొత్తం పోయడం అన్నీ అయిపోయింది. వైబ్రేటర్ ఉంది కదా, ఆ ప్లేస్ అంతా కూడా వైబ్రేటర్ లాగలేదన్నమాట. మెట్లు కూడా కొద్దిగా ఉండింది, అది అవ్వకముందే వర్షం అయితే వచ్చేసింది. మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అయితే మిల్లర్ని బొలోరోలోకి అయితే ఎక్కిస్తున్నాము. చూడండి, చాలామంది అయితే ఇక్కడ ఆ మిల్లర్ని అయితే తోస్తున్నారు. చాలా బరువుగా ఉంటుంది కాబట్టి. వర్షం వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేసేసింది. ఇది మొత్తం కూడా 4 గంటల్లోనే అయిపోవలసింది, కానీ సాయంత్రం 6 గంటల వరకు అయితే పట్టింది మాకు. తనకైతే బొలోరోలోకి అయితే మిల్లర్ని ఎక్కించేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు స్లాబ్ అయితే పోసాము. ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగానే వస్తుంది. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.